రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో మహిళ గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డ నిందితుల అరెస్టు వివరాలను ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు. మదకాని రవీందర్ ఏటు బుక్యా మహేష్ వీళ్ళ ఇద్దరు వచ్చి ఈమెకి చంపేశారు. మన మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి విదిన్ 2 to 3 days వీళ్ళిద్దరికి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎందుకు చేశారు అంటే A1 రవీందర్కి ఈమె అత్తమ్మ ఉంటుంది, అత్తమ్మ వస్తుంది. దాని తర్వాత ఇతను A1కి ఫ్రెండ్ ఉన్నారు ఒకరు దేవేందర్. ఇది ఈమెకి వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురుతో పెళ్లి చేయించాలి. ఆమె ఒప్పుకోవట్లేదు, అతను చచ్చిపోతారు, ఎపిలెప్సీతో చనిపోతారు. ఈమె చంపేసింది, ఈమె వల్ల అతను చనిపోయారు. దానిలో మైండ్లో పెట్టి ఈ మొత్తం ప్లాన్ చేశారు. ఇంటి నుండి వచ్చినప్పుడు ఇతను అగ్రహారం లోకల్ 4th, 5th March టైంలో ఇతను బైక్ దొంగతనం చేస్తారు కరీంనగర్లో. దానికి ఇక్కడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్కడ నుండి ఇతను కామారెడ్డి వస్తారు. కామారెడ్డి నుండి నైట్ ఇక్కడ వీర్నపల్లి వచ్చి ఆ పెద్ద కత్తి కూడా తీసుకొస్తారు. మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసి వస్తారు. లోకల్ ఒక వ్యక్తికి వీర్నపల్లిలో ఈమె ఇంటి అడుగుతారు. ఇంటి అడిగిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతారు. ఇంటి పోయిన తర్వాత ఆమె కొంచెం ఆర్గ్యూ చేస్తుంది. బట్ సరే మీరు మానవాళ్ళు అందువల్ల అలౌ చేస్తుంది. 1 hour తర్వాత ఆమెకి ఇద్దరు కలిపి చంపేస్తారు. ఆ ఇంటిలో తర్వాత ఫస్ట్ రేప్ చేస్తారు, తర్వాత చంపేస్తారు. దాని తర్వాత ఇంటిలో ఉన్న కారం వేసేస్తారు బాడీ పైన కొంచెం దూరం వరకు, సో దాట్ ఏమైనా పోలీస్ వాళ్ళు వస్తే, డాగ్ తీసుకొస్తే ఎవరికి ఏం తెలియదు. మన మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ దీనిలో సీజ్ అయినాయి.